దేవుడు ఉన్నాడు, దేవుడు లేదంటే దేవుడు ఉన్నాడు, దేవుని ఉనికి ఉంది. కానీ ఆ దేవుని తెచ్చి ఒక ఆకారంలో చొప్పించుకో. అది మరియం విగ్రహమైన తప్పే, అది యేసుప్రభు విగ్రహమైన తప్పే, ఆపద మొక్కుల దేవుడి విగ్రహమైన తప్పే. ఏదైనా తప్పే. ఉన్నతమైన దేవుడిని తెచ్చి ఒక మెటీరియల్లో చొప్పించేసి అక్కడ తెచ్చి రేపు మమ్మల్ని కాపాడండి. ఇక్కడ ఆపద మొక్కులు టాపిక్ ఎందుకురా? ఇప్పుడు నీ చర్చిలో నువ్వు చెప్పుకోవాల్సింది ఏంటి? నీ శవాన్ని గురించి చెప్పుకోవాలి. నీ శవం కాపాడద్దని నువ్వు అంత నమ్మకంగా ఉన్నప్పుడు, సజీవుడైన మా దేవుడు, శాశ్వతుడు, నిత్యుడు, పరిశుద్ధుడు, పరమాత్ముడు, పరమ పవిత్రుడు, పరంధాముడు అయిన మా దేవుడు మమ్మల్ని కాపాడతాడని మేము నమ్మవా? అయినా నీ శవం గురించి చెప్పుకునే సొల్లులో నువ్వు మా దేవుడి గురించి ఎందుకు తెచ్చావు? అసలు ఇది అప్రస్తుత ప్రసంగం కాదా? నిత్యుడైన దేవుడు ఇరుక్కుపోయే మెటీరియల్లో ఉంటాడా? దేవుడు అంటే ఏంటో తెలియకే ప్రతి దానికి దండం పెడుతున్నాడు. ఊరా పొళ్ళు కొరకటి వింటరా? ఇప్పుడు నాకు ఇష్టమైన దాన్ని నేను నమ్ముకుంటే నువ్వు పొళ్ళు కొరకటి వింటరా? ఆ పొళ్ళు ఎవడో రాలగొట్టకేగా